మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక శర్మానగర్ గురుకుల ఆశ్రమ పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హాస్టల్ ముందు ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. ఇక ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శర్మానగర్ గురుకుల పాఠశాల ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి విద్యార్థుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అయితే క్యాబేజీ కూర తినడం వల్లే విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని బండి సంజయ్కి వివరించారు కలెక్టర్ పమేలా సత్పతి. ఇంకా అవసరమైతే విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని కలెక్టర్ను బండి సంజయ్ ఆదేశించారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఎలా స్పందించారు? పోలీసులు ఏమంటున్నారు అసలు? ప్రస్తుతానికి పిల్లల ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. మొత్తం 27 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైంది. కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పాలి. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు వారిని ఇంటికి తీసుకెళ్లారు. విద్యార్థులకు అనారోగ్యం బారిన పడిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా ఎవరికి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ అంశాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కలెక్టర్ తో ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన కలెక్టర్ తో మాట్లాడారు. అయితే అప్పటికే విద్యార్థులకు ట్రీట్మెంట్ అందించి క్షేమంగా ఇంటికి పంపించాలన్నటువంటి విషయాన్ని ఆమె బండి సంజయ్ కి వివరించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్కడే హాస్టల్ ముందు ఏబీవీపీతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు, 2 విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన నిర్వహించాయి. విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని, అలాగే మెరుగైన ఆహారం అందించాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.